దేశీ పశుజాతులకు ఉన్న ప్రాశస్త్యాన్ని గుర్తించిన పలువురు తిరిగి వాటి సంతతి వృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నారు. గత కొంతకాలంగా ప్రకృతి వ్యవసాయం, సహజ సిద్ధ వ్యవసాయ పద్ధతులు సాగులో పెరుగుతూ వస్తున్నాయి. ముఖ్యంగా సహజ విధానాలకు మూలధారమైన దేశీ పశువుల నుంచి వచ్చే ఉత్పత్తులతో ఆరోగ్యకర పంటలను పండిస్తున్నారు. అలా ఆవుల సంతతిని పెంచుతూ రాబోయే తరాలకు మార్గదర్శకంగా నిలుస్తున్నారు కృష్ణా జిల్లాకు చెందిన న్యాయవాది ఒకరు. జిల్లాలోని కపిలేశ్వరం గ్రామం పైడిముక్కల మండలానికి చెందిన చిగులూరు కృష్ణారావు గత 7-8 ఏళ్లుగా దేశీ పశుజాతుల అభివృద్ధిలో తన వంతు కృషి చేస్తున్నారు. వ్యవసాయంలో ఒక దేశవాళీ ఆవుతో 30 ఎకరాల సాగును చేయవచ్చనే పాలేకర్ సిద్ధాంతాలపై దృష్టి పెట్టి రైతులకు ఉచితంగా ఆవును అందించాలనే ఆశయంతో ఉన్నారు. ఇందులో భాగంగానే గత 8 ఏళ్ల క్రితం ఒంగోలు జాతి ఆవును గిర్జాతి ఆంబోతుతో సంకరం చేసి సంతతి వృద్ధి చేశారు. ఇప్పటికే 10 దూడలు పుట్టాయి. ఆవుల పెంపకంతో పాటు వాటికి అవసరమైన గడ్డి కోసం కొంత స్థలం కేటాయించి సాగు చేస్తున్నారు. ఆవులు ఉండే కొట్టాలు సైతం అందరూ వేయించినట్లు రేకులతో కాకుండా ప్రత్యేకంగా చెరకు గడ్డి, తాటాకులను ఉపయోగించి నిర్మించారు. దేశంలో రాను రాను పరిస్థితులు వ్యవసాయదారులందరూ కూడా దేశీ కౌలను పెంచడం అనే పరిస్థితి లేదు అని అంటే పశు సంపదను పెంచుదామని చెప్పననే ఆలోచన తక్కువైపోయింది. ఎందుకంటే వర్కర్స్ లేకపోవటం లేదు, ఒకరికొకరికి ఇది రిస్క్ అని చెప్పి నేను అనుకోవటం. దాని మూలన ప్రపంచంలో భారతదేశం పాల ఉత్పత్తిలో నెంబర్ 1 స్థానంలో ఉన్నా సరే ఈ రోజుకి మనం రాను రాను గతంలో ఉన్న పద్ధతిని మార్చుకొని ఎవరు గ్రామాల్లో ఉన్న రైతులు, పెద్ద పెద్ద రైతులు కూడా పాలును కొనుక్కొచ్చుకుందాం అనుకుంటున్నారు. కానీ ఒక ఆవునో లేకపోతే ఒక గేదెనో లేకపోతే దేశీ గో సంపదను పెంచుకుందాం అన్న ఆలోచన లేదు. ఇవాళ వరల్డ్లో గోమయం మూలంగా భూమిని సారవంతం చేసుకోవచ్చు, నిస్సారం అయిపోయిన దాన్ని కూడా ఇచ్చేయచ్చు అని చెప్పినని ఆఖరికి ఎడారులను కూడా ఈ గోమయంతో మంచి పరిస్థితికి తీసుకెళ్తున్నారు. నాకు చిన్నప్పటి నుంచి ఉన్న అవసరం ఏదో ఒక మంచి జాతిని, అంటే 4 లీటర్లు 5 లీటర్లు ఇచ్చే పాలు ఇచ్చే ఒక జాతిని సెక్యూర్ చేసుకుందామని చెప్పనడానికి మంచి లక్షణాలున్న గిర్ ఆంబోతుని తీసుకొచ్చి ఒంగోలు జాతికి మిక్స్ చేస్తే వచ్చే జనరేషన్ ఎట్లా ఉంటుంది, ఒక 4 లీటర్లు ఇస్తుంది, ఒక పూటకి 4 లీటర్లు ఇచ్చేది అని చెప్పి అనుకుంటే ఎవరైనా పెంచుకుంటారో ఒక ఆవుని. అట్లా చేయటం మూలంగా మంచి పరిస్థితి, గ్రామ వాతావరణాలు మారుతాయనే ఉద్దేశంతో నేను ఒక ఎక్స్పెరిమెంట్ 7 సంవత్సరాల నుంచి నేను చేసుకుంటూ వస్తున్నాను. ఒరిస్సా నుంచి నీలకంఠ కపిల్ అనే ఒక గిరి లక్షణాలు ఉన్న గిరి ఆంబోతుని నేను తీసుకొచ్చాను. తర్వాత వాటిని నా దగ్గర ఉన్న ఒంగోలు ఆవులకి నేను సంకరం చేస్తే 10 దూడలు వచ్చినాయి. నాకు మొన్నే ఒకటి ఈనింది, పూటకి 4 లీటర్లు అట్లా ఇస్తాను. ఇట్లా ఇచ్చేయటం వలన ఎందుకు పెంచుతున్నారు, ఓకే కృష్ణారావు ఎందుకు పెంచుతున్నారు, లేదు ఈయన ప్రాక్టీస్ చేసుకుంటా ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అని అంటే తరువాత తరం వాళ్ళు ఎవరైనా సరే అందిపుచ్చుకుంటారనే తపనతోనే ఇవన్నీ చేస్తున్నాను నేను. మన దేశ గో సంపద మొత్తాన్ని ఒక 80 సంవత్సరాల క్రితమే తరలించిపోయారు బ్రెజిల్, అమెరికన్స్, ఆస్ట్రేలియన్స్. కానీ మనం ఏం తెచ్చుకున్నామని అంటే గోజాతిని కాకుండా వేరే జాతిని తెచ్చుకొని మనం అది గోజాతి అని చెప్పి నేను చెప్పుకుంటున్నాం. కానీ ఇండియన్ బ్రీడ్స్ షాహివాల్ కానీ గిర్ కానీ ఒంగోల్ ఈ 3 బ్రీడ్స్ని సంకరం చేసి బ్రెజిలియన్స్ బ్రహ్మ అని చెప్పిన ఒక బ్రీడ్ని క్రియేట్ చేసుకున్నారు అని అంటే మనం మన సంపదను ఎంత పోగొట్టుకున్నాం అనేది అర్థమవుతుంది. అది అందరికీ తెలియాలి, నెక్స్ట్ తరానికి తెలియాలి, వాళ్ళందరూ అందిపుచ్చుకోవాలి అనే తపనతోనే ఇది చేసుకుంటా రావటానికి ప్రయత్నం చేస్తున్నాను. రేకుల షెడ్లు వేసుకుంటున్నారు. అయితే ఏంటంటే ఇక్కడ దొరికే చెరుకు ఆకు నుంచేనే ఈ పైన కప్పు వేయటం జరిగింది. చెరుకాకు తాటాకు కలిపి ఇప్పుడు వేసంకాలం ఉంది, మన హీట్ ప్రదేశం చల్లగా ఉండాలి, వాటికి మంచి వాతావరణం కల్పించాలి. ఆ కల్పించాలంటే దానికి ఎంతో కొంత రిస్క్ తీసుకుని మనం చేయాలి. మన చుట్టూతో ఉన్నదాన్ని చక్కటి పద్ధతుల్లో గతంలో ఉన్న పద్ధతులని మెయింటైన్ చేయడం కోసమే ఆ కప్పు వేయించడం జరిగింది. దాని మూలంగా ఆవులు చాలా సౌఖ్యంగా ఉంటున్నాయి. ఏకాత్మ గోశాల అనేది నేను రిజిస్టర్ చేస్తున్నాను. నా ఉద్దేశం అయితే ఒక గ్రామాన్ని సెలెక్ట్ చేసుకుని ఒక బ్రీడ్ ఆ గ్రామంలో ఇంటింటికి ఒక గో ఉండేటట్టు చేసుకుంటే మాత్రం ఈ భారతదేశాన్ని కొట్టిన పరిస్థితికి ఎవరికి రాదు. అది చేయాలి. ఈ గ్రామంలో ఇప్పుడు నేనే పుట్టించిన దోళ్ళు ఉన్నాయి, 10 మందికి కావాల్సి వస్తే 10 మందికి నేను ఊరికి ఇవ్వటానికి సిద్ధం. వాళ్ళు పెంచేవాళ్ళు అయి ఉండాలి. అట్లాంటి దేశీ కౌ బ్రీడ్ కనుక ఆ గ్రామంలో ఉన్నట్లయితే అది దేశం మొత్తం ఆదర్శవంతం అవ్వాలనేది నా కోరిక. మన దేశం నుంచి తరలించిన దేశీ పశు సంపద ప్రాముఖ్యాన్ని మనం గుర్తించాలని
ప్రతి గ్రామంలోనూ దేశీ ఆవుల సంతతి వృద్ధి చెందడం కోసం రాబోయే తరాలు సైతం అటు దిశగా కృషి చేయాలని కృష్ణారావు ఆకాంక్షిస్తున్నారు.